రాష్ట్రంలో వరద పరిస్థితుల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 6 హెలికాప్టర్లు పంపేందుకు కేంద్రం అంగీకరించిందని వివరించారు. బాధితుల కష్టాలు తీరిన తర్వాతే విజయవాడ నుంచి కదులుతామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతోనే ఇటువంటి పరిస్థితులు వచ్చాయని సీఎం విమర్శించారు. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి సహాయం కోరుతామని చంద్రబాబు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర సహాయం కోసం కమాండ్ కంట్రోల్ నంబర్లు 112, 107కు ఫోన్ చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మన్నాను. ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం దగ్గర మాకు 16 డివిజన్స్ ఉన్నాయి, 77 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి, ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాం. దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను. ఇది అవుతానే అందరితో కూడా మేము కూర్చుంటున్నాం. మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను. ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం. ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం. ఆ నేమ్స్ అన్నీ ఒక ప్రాంతంలో వస్తుంది, ఒక ప్రాంతంలో రాదనకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఏమేం చేయాలో అన్ని చేద్దాం. మేమన్నీ కూడా వాచ్ చేసుకుంటాం. టైం టు టైం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మానవత ఎలాంటి తప్పు చేయకుండా మన మనుషులుగా సమర్థవంతంగా నిర్ణయాలు చేసి ఆ సమర్థవంతంగా ఉండే నిర్ణయాలు అమలు చేసి ప్రాణ నష్టాన్ని కాపాడాం. కానీ వాళ్ళ కష్టాలు తగ్గించలేకపోయాం. అదే సమయంలో ఆస్తి కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. దీన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేయాలనో అన్నీ ఆలోచించేస్తాం. అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం కాదు. ప్రజలను కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఒక విధంగా మేము వచ్చిన 80 రోజుల్లో ఇది రావడం అనేది మొన్నటి వరకు ఆనందపడ్డాం. వర్షాలు బాగుపడ్డాయి, కరువు తగ్గుతుందని, రిజర్వాయర్స్ అన్నీ బాగా ఫుల్ అయ్యాయని. అదే సమయంలో ఈ కష్టం కూడా తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అందరి సహకారం తీసుకుంటాం. మీరు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయండి. డెఫినెట్గా అడుగుతాం. రేపు ఎన్ని అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఒక లెటర్ పంపిస్తాం. జాతీయ విపత్తుగా డిక్లేర్ చేసి రాష్ట్రాన్ని ఆదుకోమని కూడా కోరుతాం. అది రేపు పంపిస్తాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి. ఈరోజు కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి. ఒక 4 బోట్లు వస్తాయి. దగ్గర 4 కలిపి ఇంకొక పక్కన రేపు 6 టీంలు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం. రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి. రెండోది బుడమేరుకి ఏదైతే నేరుగా కొల్లేరుకు పోయే దీంట్లో సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, మెయింటైన్ చేయకుండా పోయి కొన్ని బ్రీచెస్ పడడం. ఆ బ్రీచెస్లో కొల్లేరుకు పోవలసిన నీళ్లు నేరుగా ఈరోజు ఏదైతే దీని మీద సిటీకి రావడం, ఇవన్నీ కూడా సింగనగర్కి రావడం. దీనివల్ల దగ్గర 16 వార్డులు సింగనగర్లో
దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ 16 వార్డుల్లో కూడా మనం ఒకసారి చూస్తే దగ్గర దగ్గర 2,76,145 మంది ఇక్కడ ప్రజలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2,76,000 మంది ఉన్నారు. ఇంకొక పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు కృష్ణలంక, భూపేష్ నగర్లో కూడా కొంతమంది ఉన్నారు. అదే కాకుండా ఇబ్రహీంపట్నంలో కూడా కొంతమంది అక్కడ కూడా సబ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన మానవ తప్పిదం. ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది.